హాయ్ హలో స్టూడెంట్స్, మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకోలేదని బాధపడుతున్నట్లయితే బైపీసీ స్టూడెంట్స్ కానీ సిఈసీ స్టూడెంట్స్ కానీ ఎంఈసీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ కోర్స్ పేరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4-year మల్టీ డిసిప్లినరీ కోర్స్. సో ఇక్కడ మీకు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఏ టెక్నో మేనేజరియల్ కోర్స్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై విశ్వవాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. సో దీనికి సంబంధించి నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఎంపీసీ స్టూడెంట్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తూ ఉంటారు. ఎంపీసీ వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి మిగతా కోర్సులు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎవరైతే బైపీసీ, సిఈసీ, ఎంఈసీ గ్రూపులు తీసుకున్నారో, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి కోర్సు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇండియాలో 10 ఏళ్ల క్రితమే ఉండింది. లైక్ ఐఐటి బాంబే, మనకున్నటువంటి ఐఐఎస్సి బెంగళూరు కావచ్చు అండ్ ఐజర్ లాంటి కాలేజెస్లో ఇదైతే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బట్ వెరీ లేటెస్ట్ మనకి హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా గత 4 ఏళ్ల క్రితం ఈ కోర్స్ అయితే మొదలుపెట్టారు. బట్ ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రవేశపెట్టినటువంటి ప్రైవేట్ కాలేజీ ఏదైనా ఉందంటే ఆ కాలేజీ విశ్వవాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ ఇన్స్టిట్యూట్లో ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ కోర్సును ప్రవేశపెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే NAAC A+ అక్రిడేషన్ ఉంది. అండ్ అలాగే ఈ కాలేజ్ అటానమస్ కాలేజ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ కానీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టాప్ క్లాస్లో ఉంటుందన్నమాట. అండ్ ఈ కాలేజీలో చేరాలంటే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్స్ ఏవైతున్నాయో వీటిని కాంటాక్ట్ చేసి మీరైతే ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఏంటి, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అని తెలుసుకున్నట్లయితే మనకి ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో ఏవైతే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయో, అంటే బిఎస్ కంప్యూటర్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్ ఒక ఎకనామిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, లేదా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇలాంటి కోర్సులు ఎన్నో కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి స్టూడెంట్స్ ఓన్లీ కంప్యూటర్స్ నాలెడ్జ్ మాత్రమే చదివేదానికి ఛాన్స్ ఉంది. సో రెండింటికి ఉన్నటువంటి కంపారిజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి స్టూడెంట్ అయినా రేపు మళ్ళీ మీరు ఎంఎస్ చేసుకోవచ్చు, అండ్ బిఎస్ కంప్యూటర్స్ చదివిన స్టూడెంట్ అయినా ఎంఎస్ చేసుకోవచ్చు. అంటే యూఎస్, యూకే లాంటి కంట్రీస్కి వెళ్ళి మీరైతే ఎంఎస్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఇది కూడా 4-year కోర్సే. అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా 4-year కోర్సే. అండ్ ఎక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఎవరికైతే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయో, అంటే మల్టీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళని కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఈ కోర్సు కూడా బీటెక్ కంప్యూటర్స్ని డామినేట్ చేసేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి ఈ కోర్సు యొక్క వివరాలు తీసుకొని మీకు ఇష్టమైతే ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఇన్స్టిట్యూట్ లొకేట్ అయినటువంటి అడ్రస్ను కూడా నేనైతే క్లియర్ తెలియజేస్తాను. ఇక్కడ మనం చూద్దాం, బిఎస్ కంప్యూటర్ సైన్స్ విశ్వవాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఏదైతే టెస్ట్ ఉంటుందో అప్టిట్యూడ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి అట్లీస్ట్ 50% ఆఫ్ ది మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ విత్ వ్యాలిడ్ స్కోరింగ్ జేఈ మెయిన్ కానీ, నీట్ కానీ, క్లాట్ కానీ, ఐపీఎం కానీ, డిఎస్ఎం సెట్ కానీ, ఏపీఎం సెట్ కానీ, ఎంహెచ్సిఈటి కానీ, యూజీఐటి కానీ, శాట్ వీటిలలో మీకు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ ఇచ్చినట్లయితే దాన్ని కూడా ఎలిజిబిలిటీ తీసుకొని మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎలా అప్లై చేయాలనేది అయితే ఇక్కడ చూడండి, www.viswavishwani.ac.in. అండ్ హౌ టు అప్లై, మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చూసినట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చి 600 రూపీస్ ఉంటుంది. యూ కెన్ పే ద అప్లికేషన్ ఫీ త్రూ అవర్ సెక్యూర్ పేమెంట్ గేట్వే ఆఫ్టర్ ఫిల్లింగ్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో www.viswavishwani.ac.in. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇన్స్టిట్యూట్ యొక్క పూర్తి వివరాలు అయితే వస్తాయి. ఒకసారి చూద్దాం. సో ఇది ఇన్స్టిట్యూట్ యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే 3rd largest బిజినెస్ స్కూల్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, ఇది ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ అనమాట. సో అంతా విశ్వవాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్లేస్మెంట్స్ సంబంధించి 2024 ఎలా ఉన్నాయని చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్లేస్మెంట్స్ ఇక్కడ చూడండి, టెక్ మహీంద్రాకి సంబంధించి. అండ్ అలాగే స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ టు అవర్ క్యాంపస్ ఛాంపియన్స్ టు సెక్యూరింగ్ దే ప్లేస్మెంట్. సో వీళ్ళ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి అలాట్మెంట్స్ అనమాట. ఐసిఐసి సెక్యూరిటీస్ కానీ, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కానీ, ఇవన్నీ కూడా కంపెనీస్ వీళ్ళని జాబ్లోకి తీసుకోవడం జరిగింది. ఇన్ఫో ఎడ్జ్ కానీ, ఎయిర్టెల్ కానీ. ఓకే, సో ప్లేస్మెంట్స్ అనమాట. సో ఇది ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు.
అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అని ఉంది కదా. సో అడ్మిషన్స్ ఓపెన్ పైన మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది మీకు తెలుస్తుంది. సో అడ్మిషన్ ఓపెన్. సో దీన్ని బట్టి మీరు ఎక్కడ దేనికి సంబంధించి బీబీఏనా, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉందా, ఎస్ బీఎస్ కంప్యూటర్ సైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు దీనికి సంబంధించి 4 year మల్టీ డిసిప్లినరీ కోర్స్ అండ్ ఏఎంఎల్ డేటా సైన్స్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year మల్టీ డిసిప్లినరీ కోర్స్ డౌన్లోడ్ బ్రౌచర్ అని ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ బ్రౌచర్లో ఎలిజిబిలిటీస్ ఏంటి, ఏమైనా ఉన్నాయని కూడా ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి అండ్ అలాగే మీరు కూడా దీనిపైన ఒక లుక్ అయితే వేయండి. ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే నీట్ కానీ అండ్ అలాగే జేఈ మెయిన్ అడ్వాన్స్ కానీ క్రాక్ చేయలేకపోయారో అండ్ క్లాట్ లాంటివి క్రాక్ చేయలేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి కంపారిజన్ కూడా చూడండి, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇది విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించి ఇది హైదరాబాద్లో లొకేట్ అయింది అనమాట. దాని అడ్రస్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరు ఒకవేళ పర్సనల్గా కలవాలన్నా కూడా సో ఇది అడ్మిషన్స్ ఆఫీస్ వచ్చేసి మహావీర్ ఛాంబర్స్ స్టాంజా బిల్డింగ్, లిబర్టీ క్రాస్ రోడ్ అండ్ హిమాయత్ నగర్, హైదరాబాద్. సో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ క్యాంపస్ వచ్చేసి బోస్టన్ హౌస్, తుమ్మకుంట, షామీర్పేట్ రోడ్ అండ్ హకీంపేట వయా హైదరాబాద్. సో ఈ నెంబర్లన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీనికోసం అయితే మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. ఈ వీడియో సెలెక్షన్ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ పనులకైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.